వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అమలాపురం. ఇందాక మనం ఫైనల్ ఇయర్లో పారిశ్రామిక విప్లవం గురించి మనం మాట్లాడాం. పారిశ్రామిక విప్లవం ఎట్లా పుట్టింది, అది మొట్టమొదటిగా ఏ దేశంలో వచ్చింది అనే దాని గురించి మనం చూసాం. ఇప్పుడు పారిశ్రామిక విప్లవం వల్ల ఫలితాలు ఏంటో మనం చూస్తాం. అది రావటం వల్ల, పారిశ్రామిక విప్లవం రావటం వల్ల ఏ రకమైన ఫలితాలు వచ్చాయో మనం చూద్దాం. పారిశ్రామిక విప్లవం ఐరోపా చరిత్రని అని అనుకుంటాం, కానీ విశ్వ మానవ చరిత్ర యందు సైతం ఒక గణనీయమైన పాత్ర పోషించింది. విశ్వ మానవ చరిత్రలో కూడా ఒక గణనీయమైన పాత్రను పోషించింది అన్నమాట. అంటే ద వరల్డ్ ఆర్ చేంజ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో ఏంటి ఈ విప్లవం యొక్క ఫలితాలు అన్నటప్పుడు, ఈ విప్లవం ప్రపంచ ఆర్థిక, సాంఘిక, రాజకీయ రంగాలలో, ప్రపంచ ఆర్థిక, సాంఘిక, రాజకీయ రంగాలలో అనూహ్యమైన మార్పులు తీసుకుంది. చాలా ప్రాముఖ్యమైన మార్పులు తీసుకుంది. ఈ విప్లవం వల్ల మానవాళికి చాలా సంతోషం, చాలా సుఖం, చాలా ఆనందం అనేది రావటమే కాకుండా దీనివల్ల అనేక రకాలైన సమస్యలు కూడా వస్తుంటాయి. అంటే చూడండి, కాయిన్ హ్యావ్ ఎ టూ సైడ్స్, వన్ ఈజ్ హెడ్ అండ్ అనదర్ ఈజ్ టైల్ అన్నట్టుగా ప్రతి దానికి కూడా, ప్రతి విషయాల్లో కూడా మంచి చెడులు ఉంటాయి. అలాగే పారిశ్రామిక విప్లవంలో కూడా పరిశ్రమలు రావటం వల్ల మానవుడు ఎంత ఆనందాన్ని, ఎంత సౌఖ్యాన్ని, ఎంత సంతోషాన్ని పొందాడు, అంతే దుఃఖాన్ని, అంతే బాధని, అనేక రకాలైన సమస్యలు కూడా రావటం జరిగాయి అన్నమాట. సో అందువల్ల ఏంటంటే ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఈజ్ ఎన్ ఏ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ద రిజల్ట్ ఈజ్ ఎన్ ఏ టూ టైప్స్. ద వన్ ఈజ్ బ్యాడ్ రిజల్ట్ అండ్ అనదర్ ఈజ్ గుడ్ రిజల్ట్. అలాగా ఫలితం అంటే అన్నీ కూడా మంచివే అనుకోకూడదు. మంచి ఫలితాలు ఉంటాయి, చెడ్డ. అలాగే పారిశ్రామిక విప్లవం రావటం వల్ల అంతా మంచే జరగలేదు, కొన్ని చెడులు కూడా జరిగాయి. అందువల్ల ఇక్కడ ఈ విప్లవం వల్ల మానవాళికి అనంత సౌఖ్యాలు లభించటమే కాక అనంత క్లిష్ట సమస్యలు కూడా సృష్టించింది. ఈ పారిశ్రామిక విప్లవం ఫలితాలను 3 భాగాలుగా విభజించవచ్చు. ఈ పారిశ్రామిక విప్లవ ఫలితాలను 3 భాగాలుగా విభజించవచ్చు. 1 ఆర్థిక ఫలితాలు, 2 సాంఘిక ఫలితాలు, 3 రాజకీయ ఫలితాలు. సో మన ఆర్థిక ఫలితాలు మనం చూసినప్పుడు ద పాయింట్ వైజ్, వాట్ ఆర్ ద రిజల్ట్స్ ఇన్ ఎకానమీ, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని గురించి చూసినప్పుడు ఫస్ట్ పాయింట్, యాంత్రిక శక్తితో ఎప్పుడైతే వస్తువులను ఉత్పత్తి చేసినామో, నేను మొదట్లోనే చెప్పాను, కొన్ని వేల వస్తువులు తయారవుతాయి. అనేక ఉత్పత్తి ఎన్నో రెట్లు పెరిగిపోయింది. ఎప్పుడైతే పెరిగిపోయిందో ఫలితంగా వస్తువుల ధరలు తగ్గుతాయి. సో మనం ఇక్కడ ఎకానమీలో చూసినప్పుడు, ఎకానమీ పరంగా మనం చూసినప్పుడు, ఎప్పుడైతే వస్తువులు ఇప్పుడుమప్పుడుగా పెరిగాయో దాని యొక్క ధర తగ్గుతుంది. ఎప్పుడైతే వస్తువుల యొక్క కొరత ఉంటుందో దాని యొక్క ధర పెరుగుతుంది అని మనం చూస్తుంటాం. అలాగే ఇక్కడ ఈ పారిశ్రామిక విప్లవం వల్ల యంత్రాల శక్తితో వస్తువుల యొక్క ఉత్పత్తి చాలా రెట్లు పెరగటంతో అనేక వస్తువులు ఇప్పుడుమప్పుడుగా ఉత్పత్తి అవటంతో వాటి యొక్క వస్తువుల ధరలు ఏమైనాయంటే తగ్గాయి. ఎప్పుడైతే వస్తువు యొక్క ధర తగ్గుతుందో దాని యొక్క ఉపయోగం పెరుగుతుంది. వినిమయము అంటాం మనం, అంటే ఖరీదు, కొనుగోలు శక్తి, కొనుగోలు పెరుగుతుంటుంది. అలాగే ఇక్కడ ఆర్థిక రంగంలో ఏ రకమైన ఫలితం వచ్చిందా అంటే, మొట్టమొదటి ఫలితం వస్తువుల యొక్క ఉత్పత్తి పెరిగింది, తద్వారా దాని యొక్క ధర తగ్గింది, తద్వారా ఆ వస్తువు యొక్క వినిమయం అనేది పెరిగింది. సో
ఉత్పత్తికి తగ్గ వినిమయము ఐరోపాలో లేదు. అంటే అక్కడ ఉన్న జనాభాకి అక్కడ తయారైన వస్తువులకి పొంతం లేదు. జనాభా తక్కువ మంది ఉన్నారు, వస్తువుల యొక్క ఉత్పత్తి పెరిగిపోయింది. ఎప్పుడైతే పెరిగిపోయిందో ఆ వస్తువులను అమ్మాలి. అందువల్ల ఐరోపాలో లేనందున ఐరోపా దేశస్తులు, ముఖ్యంగా ఇంగ్లాండ్, ముడి సరుకులను మిగిలిన వస్తువుల విక్రయానికి వేరే దేశాలకి వెళ్ళవలసి వచ్చింది. ఖండాంతర వ్యాపారం అంటారు, ద కాంటినెంటల్ బిజినెస్. ఖండాంతర వ్యాపారం చేయవలసి వచ్చింది. ఈ ఖండాంతర వ్యాపారమే వలస రాజ్యాల స్థాపనకు, తద్వారా సామ్రాజ్యవాదానికి, ద ఇంపీరియలిజం అంటారు. ఇంపీరియలిజం సామ్రాజ్యవాదానికి దోహదం చేసింది, అనేక యుద్ధాలకు దారితీసింది. ఇట్లా సామ్రాజ్యవాదానికి బలైపోయిన ఏంటంటే ఆసియా, ఆఫ్రికా దేశాలు. ఇది మొదటి ప్రశ్న, మొదటి పాయింట్, మొదటి ఫలితం. రెండో ఫలితం మనం చూసినప్పుడు పారిశ్రామిక విప్లవం వల్ల, పారిశ్రామిక రంగంలో ముడి సరుకులు అవసరం అవ్వటం వలన, ఆ ముడి సరుకులు అవసరం అవ్వటం వల్ల వ్యవసాయ రంగము, పశు పెంపకము బాగా అభివృద్ధి చెందింది. నెక్స్ట్ ఆర్థిక రంగంలో వచ్చిన మార్పులలో, ఆర్థిక రంగం ఫలితాలలో పరిశ్రమల స్థాపనకు అపార ధనము అవసరం అవటం వలన ఐరోపాలో పెట్టుబడిదారీ వ్యవస్థకు ఈ విప్లవము దోహదం చేసింది. పెట్టుబడిదారీ వ్యవస్థకు ఈ విప్లవం దోహదం చేసింది. సో నాలుగవ ఫలితం ఏంటంటే పెట్టుబడిదారులు అధిక లాభాలను ఆశించడం వల్ల జాతీయ స్వయం సమృద్ధి విధానానికి, ఇస్తనే మార్కెంటలిజం అంటారు దాన్ని, మార్కెంటలిజం అంటారు, జాతీయ స్వయం సమృద్ధి విధానానికి స్వస్తి చెప్పి దేశీయ అంతర్జాతీయ స్వేచ్ఛా వ్యాపారాన్ని కొనసాగించింది. దేశీయ అంతర్జాతీయ స్వేచ్ఛా వ్యాపారం అంటే ఇస్తనే ద నో బౌండరీస్ in economy or business, in a known domestic business, the business extend domestic and foreign trade. సో ఈ రకంగా మనకి పారిశ్రామిక విప్లవం రావటం వల్ల ఆ దేశానికి కాకుండా ఇతర దేశాలకు కూడా, ఒక దేశంలో తయారయ్యే వస్తువులు వేరే దేశానికి, వేరే దేశంలో తయారయ్యే వస్తువులు ఆ దేశానికి రావటం, అక్కడ దేశీయ అంతర్జాతీయ వ్యాపారం అనేది స్వేచ్ఛగా కొనసాగు. దేని ఫలితంగా అంటే పారిశ్రామిక విప్లవ ఫలితం. ఇక రెండవ కారణం మనం గమనించినప్పుడు పారిశ్రామిక విప్లవం వల్ల రెండవ ఫలితం ఏంటంటే సాంఘిక ఫలితాలు. రెండవ ఫలితం ఏంటంటే సాంఘిక ఫలితాలు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, సోషల్ రిజల్ట్స్. పారిశ్రామిక విప్లవం రావటం వల్ల సమాజంలో అనేక రకాలైన ఫలితాలు రావటం జరిగింది. సో వాట్ ఈస్ ద ఫస్ట్ రిజల్ట్ అని, ఈ రహదారులు, తంతి, టెలిగ్రాఫ్ మొదలగు వార్తా సౌకర్యాలు, అనేక పారిశ్రామిక వస్తువులు సామాన్య మానవులకి అందుబాటులో ఉండడం వల్ల మానవుని యొక్క జీవన విధానం సుఖప్రదమవుతుంది. చెప్పాను ఇందాక మనం, కాయిన్ హ్యావ్ టూ సైడ్స్ అన్నట్టుగా, వన్ ఈజ్ బ్యాడ్ అండ్ సెకండ్ ఈజ్. ఏంటి ఇక్కడ మనం చూసినప్పుడు సాంఘిక ఫలితాలలో మొట్టమొదటిది రహదారులు, తంతి, టెలిగ్రామ్ మొదలగు వార్తా సౌకర్యాలు, అనేక పారిశ్రామిక వస్తువులు సామాన్య మానవులకు సైతం అందుబాటులో ఉండడం వల్ల మానవుని జీవితం సుఖప్రదమైపోయింది. సెకండ్ పాయింట్, పారిశ్రామిక అభివృద్ధిలో పెద్ద పెద్ద పట్టణాలు, నగరాలు వెలిసాయి. సో ద ఇండస్ట్రీస్ లొకేటెడ్ ఎట్ సిటీస్, ఇట్స్ నాట్ ఇన్ టౌన్, నాట్ ఇన్ విలేజ్, sorry. So the villages are depends upon agriculture, the towns are depends upon industries. సో ఎప్పుడైతే ఇక్కడ పెద్ద పెద్ద పరిశ్రమలు ఆర్థిక వచ్చినాయో అక్కడ పెద్ద పెద్ద పట్టణాలు, నగరాలు వెలిసాయి. ఫలితంగా వ్యవసాయ రంగం అనేది దెబ్బతింది. ఎలా, హౌ ఇట్ ఈస్ అన్నటప్పుడు ప్రజలు గ్రామీణ ప్రాంతాలను వదిలి పట్టణ ప్రాంతాలకు వెళ్ళిపోయారు, వలస వెళ్ళిపోయారు. ప్రజలు పట్టణ ప్రాంతాలను వదిలేసి
గ్రామీణ ప్రాంతాలు వదిలేసి పట్టణ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఆ పట్టణాల్లో వాళ్ళు కార్మికులై ఆ మురికి వాడల్లో, ఇరుకు సందుల్లో, కలుషిత వాతావరణంలో దుర్భరమైన జీవితాన్ని గడపవలసి వచ్చింది. దుర్భరమైన జీవితాన్ని. సో దిస్ ఈస్ ద సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్. ద ఫస్ట్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే వాళ్ళకి విలాసవంతమైన జీవితం వచ్చింది, సుఖప్రదమైన జీవితం వచ్చింది. అండ్ ద సెకండ్ టైం ఇన్ నెక్స్ట్ పాయింట్ అండి, ఎప్పుడైతే ఇట్లా రావటం వల్ల వాళ్ళు అక్కడ వెళ్ళటం వల్ల అక్కడ వాళ్ళు ఆ మురికి వాడల్లో, కలుషితమైన వాతావరణంలో ఆ దుర్భరమైన జీవితం అనేది గడపవలసి వచ్చింది. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సాంఘిక ఫలితాలు. పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపించడం చేత, పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపించడం వల్ల చిన్న తరహా పరిశ్రమలు నాశనం అయిపోయి అసంఖ్యాకమైన ప్రజలు నిరుద్యోగులైపోయి. అసంఖ్య సో మెయిన్ ద డిఫెక్ట్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్. పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపించడం వల్ల చిన్న తరహా పరిశ్రమలు నాశనమై అసంఖ్యాక ప్రజలు నిరుద్యోగులైపోయారు. ఇట్లా పారిశ్రామిక దేశాల యందు ఈ విప్లవం నిరుద్యోగ సమస్య అనేది ఒక క్లిష్ట సమస్యకు మూల కారణం. ద అన్ఎంప్లాయబిలిటీ, నిరుద్యోగ అనే క్లిష్టమైన సమస్యకి మూల కారణం అయిపోయింది. ఈ విప్లవం వల్ల ఐరోపా సాంఘిక వ్యవస్థలో పెట్టుబడిదారీ వర్గం, క్యాపిటలిస్టులు, కార్మిక వర్గం అనే రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఈ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వడ్డీ వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా పెట్టుబడిదారు వర్గం రాకాగా పరిశ్రమల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేవారు కార్మికులుగా అయ్యారు. ఈ పెట్టుబడిదారి వర్గాన్ని కమ్యూనిస్టులు ఏమన్నారంటే బూర్జువా వర్గము అని పిలుస్తారు. పెట్టుబడిదారి వాళ్ళని కమ్యూనిస్టులు అంటే సామ్యవాదులు ఏమని పిలుస్తున్నారంటే బూర్జువా అని పిలుస్తారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మొదట ఈ రెండు వర్గాల మధ్య సఖ్యత ఉన్నను కాలక్రమేణా ఈ రెండు వర్గాల మధ్య తీవ్ర విభేదాలు చెలరేగి అదే వర్గ సంఘర్షణకు దారితీస్తుంది అన్నమాట. అదే వర్గ సంఘర్షణకే దారితీస్తుంది. పారిశ్రామికవేత్తలు అధిక లాభాలు గడించుటకై వర్గ సంఘర్షణకు దారితీసి కార్మికుల్ని నిర్దాక్షిణ్యంగా కార్మికుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం జరిగింది. ఫలితంగా సాంఘిక సమస్యలైన స్త్రీలు, బాలురు ఫ్యాక్టరీలు యందు నియమించుట, దీర్ఘకాలపు పని గంటలు, అతి స్వల్ప వేతనాలు, మురికి వాడల అభివృద్ధి, అనారోగ్య పరిస్థితులు మొదలగినవన్నీ కూడా ఇట్టి సాంఘిక కారణాలని తగ్గించడానికి, ఇలా సాంఘిక అసమానతలను తగ్గించడానికి అనేక మంది మానవతావాదులు, కాల్పనికవాదులు, సామ్యవాదులు అనేక ఉద్యమాలు చేశారు. అలాంటి వారిలో జాన్ వెస్లే మెథడిస్ట్ ఉద్యమాన్ని, రాబర్ట్ ఓవెన్ ఇలాంటి గొప్ప వాళ్ళు కార్మికుల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి కార్మిక సంఘాలను ఏర్పాటు చేసి, ట్రేడ్ యూనియన్స్ అంటాం, ఏర్పాటు చేసి వారికి గల సమస్యలను పరిష్కరించడంలో సమైక్యంగా పోరాడటానికి దోహదం చేశారు. ఇవి సాంఘిక ఫలితాలు. పారిశ్రామిక విప్లవం రావటం వల్ల సమాజంలో కొన్ని మంచి ఫలితాలు వచ్చాయి, కొన్ని చెడ్డ ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా మనం ఇక్కడ చూసినప్పుడు సమాజము రెండు వర్గాలుగా చీలిపోయింది. ఈ పరిశ్రమలను నెలకొల్పిన వాళ్ళని పెట్టుబడిదారులుగాను, పరిశ్రమల్లో పనిచేసే వారిని కార్మికులుగాను రెండు వర్గాలుగా ఏర్పడారు. అందుకనే తర్వాత నెక్స్ట్లో కార్ల్ మార్క్స్ అంటాడు, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటాడు. ద వరల్డ్ వర్కర్స్ యూనిటీ అంటాడు. అలాగా సాంఘిక ఫలితాలు మనం చూస్తుంటాం. ఇక మూడవ ఫలితంగా మనం చూసినప్పుడు రాజకీయ ఫలితాలు. దీనికి మరొక పేరు ఏంటంటే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. దీనికి ఇంకొక పేరు ఏంటంటే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. దిస్ ఈజ్ ఎ బుక్
రిటన్ బై కార్ల్ మార్క్స్. ఇది ఒక పుస్తకం. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనేది ఒక పుస్తకం. మరి రాజకీయ ఫలితాలు అన్నారు ఏంటంటే మొత్తం పారిశ్రామిక విప్లవానికి సంబంధించిన అన్ని విశేషాలని క్రోడీకరించి కార్ల్ మార్క్స్ గారు ఒక పుస్తకాన్ని రాశాడు. అందుకని దాంట్లో అనేక రాజకీయ విప్లవాలు రావటం అనేది జరిగింది. అందుకే దీనికి ఏమని పేరు పెట్టారంటే రాజకీయ ఫలితాలు లేదా కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అని అన్నారు. సో దీంట్లో మనం గమనించినప్పుడు సంఘమున వర్గ పోరాటం, కార్మిక వర్గం ఏర్పడింది. ఆల్రెడీ మనం సాంఘిక ఫలితాల్లో చూసాం. ఒకవైపు పెట్టుబడిదారీ వర్గం, రెండవది కార్మిక వర్గం. ఇలా సంఘంలో కార్మిక వర్గం ఏర్పడటంతో వారు తమ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి రాజకీయ అధికారం కైవసం చేసుకోవాలని వాళ్ళ ప్రయత్నాలు ప్రారంభించారు. అటు కార్మికులు ప్రయత్నించారు, ఇటు పెట్టుబడిదారీ వర్గాలు ప్రయత్నించారు. ఇలా కార్మిక వర్గ రాజకీయ అధికార కాంక్షకు ముఖ్య కారకుడు సామ్యవాద పితామహుడైన చెప్పాను కార్ల్ మార్క్స్. ఇట్స్ వెరీ గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఎంటర్ ది వరల్డ్. ఒకవేళ ఈయన యొక్క జీవన విధానం ఈయన జీవించి ఉండకపోతే ప్రపంచంలో కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి కానీ ఈ యొక్క కార్మిక రాజ్యాలు రావడానికి కానీ అవకాశం ఉండేది. ఇంకా పెట్టుబడిదారుల యొక్క బానిసత్వంలో ఈ కార్మికులు మగ్గేవారేమో అని అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఈయన రాసిన పుస్తకాలు ప్రపంచ కార్మిక వర్గానికి ఒక అద్భుతమైన పుస్తకాలుగా మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క విశాల దృక్పథం కలిగిన కార్ల్ మార్క్స్ గారు ఆ కార్మికులను ఉద్ధరించడానికి అనేక రకాలైన సూత్రాలని, అనేక రకాలైన విషయాల్ని పొందుపరచడం జరిగింది. అందువల్ల వాళ్ళు కార్మికులు రాజ్యాన్ని సంపాదించాలి. వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ యూనిటీ అంటాడు. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ శ్రామికులారా ఏకం కండి అని అంటుంటాడు. సో అలాంటి కార్ల్ మార్క్స్ గారు జర్మనీ దేశంలో యోధా కుటుంబంలో జన్మించాడు. ఈజ్ ఇన్ బార్న్ ఎట్ జర్మనీ. జర్మనీ దేశానికి చెందిన జర్మనీ దేశంలో పుట్టాడు. చెప్పే బ్రిటిష్ కాలం రాలేదని పేరెంట్ ఫోన్ చేసాడు, రేపు వస్తానన్నాడంట. MSBCH సిద్ధార్థ, సెకండ్ MPC, రోల్ నెంబర్ 7. వాడికి ఎందుకు రాలేదు ఏంటో రేపు వదిలికి ఆయన చెప్తే చెప్పాలంట. నువ్వు చెప్తాను ఓకేనా? మామూలుగా 4,000 2,000 పోస్టులో కట్టుకున్నారు. సో వాట్ అబౌట్ ఇట్స్ గోయింగ్ అని నేను చూస్తాను అమ్మా, క్లాస్ అయిపోయినా చెప్తానే. సో ద కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కార్ల్ మార్క్స్ జర్మనీ నందు యోధా కుటుంబంలో జన్మించాడు. మితిమీరిన పెట్టుబడిదారీ విధానమే సామ్రాజ్యవాదమని కార్ల్ మార్క్స్ యొక్క అభిప్రాయం. ఇతడు గొప్ప పత్రికా రచయితగా పేరు మోసిన తన మిత్రుడు ఏంజిల్స్ సహాయంతో 1848లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే గ్రంథాన్ని రచించాడు. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథమందు మార్క్స్ ఏం చేశాడంటే వర్గ సంఘర్షణ అనివార్యము. ఇట్స్ నో డౌట్ అబౌట్ ఇట్. ద క్లాసికల్ వార్ ఇస్ దేర్. వర్గ సంఘర్షణ అనేది కంపల్సరీ. సో వర్గ సంఘర్షణ అనేది అనివార్యం. అయితే ఏ వర్గాలు? పెట్టుబడిదారీ వర్గం, కార్మిక వర్గం. ఈ రెండు వర్గాల మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు ఏది విజయం సాధిస్తుంది అంటే అంతిమ విజయం కార్మికులదే. పెట్టుబడిదారీ వర్గం పతనం అవ్వక తప్పదు. అందుకు విప్లవ విధానం అనగా బల ప్రయోగం అనుసరించవాలని ఈ యొక్క కార్ల్ మార్క్స్ గారు కార్మికుల్ని హెచ్చరిక చేస్తుంటాడు. ఇంకా విప్లవం వల్ల కార్మికులు పోగొట్టుకుంది ఏమీ లేదు. ఏంటయ్యా వాళ్ళు పోగొట్టుకుంటారు అంటే బానిసత్వాన్ని పోగొట్టుకుంటారు. ఒకవేళ వీళ్ళు విప్లవం చేయకపోతే ఇంకా బానిసలుగానే ఉంటారు, లేకపోతే ఇంకెప్పటికీ బానిసలుగానే ఉంటారు. బానిస సంఖ్యలో తప్ప మరేది కాదంటాడు. వారు విశ్వం అంతటిని జయించవలసి ఉంది అంటాడు. కనుకని ఏమంటాడంటే ఆయన స్లోగన్ ఏంటంటే ప్రపంచ శ్రామికులారా ఏకం కండి, వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ యూనిటీ అని ప్రకటించడం జరిగింది.
మార్క్స్ ప్రచురించిన సామ్యవాద సిద్ధాంతం కార్మిక విప్లవాలకి కమ్యూనిస్టులకి వేదవాక్కు లాంటిది అనమాట. ఒక దేవుని మాటలాగా. అలాగా కార్మికుల్ని ఏకం చేసి అతను అనేక విప్లవాలను సృష్టించడానికి మూలకారకుడు అయ్యాడు. ఇంకా కార్ల్ మార్క్సే కాకుండా సెయింట్ సైమన్, రాబర్ట్ బోవెన్, చార్లెస్ ఉరియన్ అనే మొదలగు సామ్యవాదులు కూడా ఐరోపాలో ఉండి ఈ యొక్క కార్మికుల యొక్క పడుతున్న ఇబ్బందులను, కార్మికుల యొక్క బాధలను కూడా తొలగించడానికి వాళ్ళు అనేక సంఘాలని, అనేక సిద్ధాంతాలని తీసుకుని రావడం జరిగింది. ఇలా వీరు సామ్యవాద సిద్ధాంత ప్రభావ ఫలితంగా 1848 సంవత్సరంలోన ఫ్రాన్స్ నందు విప్లవం మంది కార్మికులు పాల్గొన్నారు, విజేతలయ్యారు. తద్వారా 1917లో రష్యన్ కమ్యూనిస్ట్ విప్లవం అనేది కూడా రావడానికి దారితీసింది. ఇట్లా పారిశ్రామిక విప్లవం వల్ల కమ్యూనిజం జనించింది. కానీ కాల్పనిక సిద్ధాంతమని, శాస్త్రీయ వినాశకారిని, దుఃఖదాయినని చాలామంది చెప్తున్నప్పటికీ కూడా ఏమైనా నేడు కమ్యూనిజం అంతర్జాతీయ రంగంలో ఒక బలమైన శక్తిగా మారిందనటంలో ఏ రకమైన సందేహమూ లేదు. సో ఈ రకంగా మనం గమనించినప్పుడు 3 రకాలైన ఫలితాలు రావటం జరిగింది. దేనివల్ల అంటే పారిశ్రామిక విప్లవం వల్ల. మొదటి రంగం ఆర్థిక రంగం, రెండవ రంగం సాంఘిక రంగం, మూడవ రంగం రాజకీయ రంగం, లేకపోతే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు పారిశ్రామిక విప్లవం అనగానేమి, దానికి గల కారణాలని, ఫలితాలని వివరించండి. పారిశ్రామిక విప్లవం అంటే ఏంటంటే చేతితో తయారు చేసే వస్తువులు స్థాని యంత్రాలతో తయారు చేసే వస్తువులు రావటాన్ని మనం ఏమంటామంటే పారిశ్రామిక విప్లవం. ఈ పారిశ్రామిక విప్లవం మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభమైంది అంటే ఇంగ్లాండ్లో ప్రారంభమైంది. ఎందుకు ఇంగ్లాండ్లోనే ప్రారంభమైందంటే అక్కడ కొన్ని అనువైన పరిస్థితులు రావటం, అక్కడ ఉండటం చూసాం. పారిశ్రామిక విప్లవం మొట్టమొదటిగా ఏ రంగంలో వచ్చింది అంటే నేత పరిశ్రమ, తర్వాత ఆవిరి యంత్రాల్లోను, తర్వాత ఇనుము ఉక్కు పరిశ్రమ, వ్యవసాయ రంగంలోను, తర్వాత రహదారుల్లోను, తర్వాత వార్తా సౌకర్యాల్లోను. పారిశ్రామిక విప్లవం వల్ల వచ్చిన ఫలితాలు ఎన్నాయంటే 3 రకాలైన ఫలితాలు. ఒకటి ఆర్థిక ఫలితాలు, 2 సాంఘిక ఫలితాలు, 3వది రాజకీయ లేకపోతే కమ్యూనిస్ట్ ఫలితాలు. సో దిస్ ఈజ్ ఎన్ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. ఓకే.